ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్ప 2 సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. సో ప్రజెంట్ ఈ మూవీ దాదాపుగా అయితే పాజిటివ్ టాక్తో నడుస్తుంది. ట్రైలర్లో చూపించిన విధంగా ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే లేపేశారు. అది ఎలా అబ్బా అనుకుంటున్నారా? అదేనండి, అడవిలో జంతువులు 2 అడుగులు వెనకేసాయంటే పుల్లు వచ్చిందని అర్థం. అదే పుల్లి 2 అడుగులు వెనకేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం. సో ఈ డైలాగ్ విన్నారు కదా. సో ఇక్కడ వచ్చిన ఒక పోస్టర్ వచ్చేసి సినిమాలో ఎక్కడా కనిపించదు. థియేటర్ మీరు గమనించారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, మంచి రీచ్ ఉంటుంది. ఖచ్చితంగా మంచిగా ఎడిట్ వస్తాను. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫహద్ ఫజిల్. సో అన్ననైతే అస్సలు వాడుకోలేకపోయారు. ఆవేశం సినిమాలో ఆయన విశ్వరూపం చూసాం కదా. సో అయినప్పటికీ కూడా ఈ మూవీలో ఆయన జస్ట్ జోకర్లా వాడుకున్నారు, వాడేశారు అంతే. కరెక్ట్గా వాడితే పుష్పరాజ్ అదేవిధంగా ఫహద్ ఫజిల్. సో ఈ ఇద్దరి కోసమే పోవచ్చు భయ్యా, అంతే. కంటెంట్ అవసరం లేదు. సో నాకైతే ఎక్కడ వాడినట్టు నాకు అనిపించట్లేదు. సో మొత్తానికి అయితే ఈ మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్స్ 500 కోట్లు దాటుతుందా లేదా 300 కోట్లు వస్తుందా, 200 కోట్లు వస్తుందా, 100 కోట్లు వస్తుందా? సో ఇది మాత్రం చాలా అయితే మై ఇమాజిన్కే వదిలేస్తున్నాను. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ దాదాపు 12,000 థియేటర్ పైన రిలీజ్ అయింది. అదేవిధంగా కలెక్షన్స్ కూడా భారీగా రావాలి. ఇంకోటి విషయం అంటే దాదాపు టికెట్ రేట్లు కూడా చాలా వరకు అయితే భారీగా పెంచేశారు. 1200, 900, 500, 300 ఇలా పెంచేశారు కదా. సో మొత్తానికి అయితే ఈ మూవీ బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయాలి. అవుతుందో లేదో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పార్ట్ 3 కూడా అవసరమా అనే టాపిక్. సో ఎందుకు పార్ట్ 3? అసలు పార్ట్ 2 హిట్ అయినాక చూపించాలి కదా. కానీ పుష్ప టీం మాత్రం పార్ట్ 3 పట్టేశారంట. సో మొత్తంగా సీన్స్ కూడా జరిగాయి అంటున్నారు. సో మొత్తానికి అయితే పార్ట్ 3 కూడా అవసరమా అనేది మనకు సస్పెన్స్. సో మొత్తానికి ఫస్ట్ పార్ట్ కూడా అన్నారు ఇట్నే. ఫస్ట్ పార్ట్ అయిపోయినప్పుడు పార్ట్ 2 అవసరమా అని చాలామంది హ్యాష్ ట్యాగ్ పెట్టారు. సో ఇప్పుడు అలాగే అంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, పార్ట్ 3 అవసరం అంటే కంటెంట్కి అవసరం అయితే పెడతారు, అవసరం లేకపోతే తీసేస్తారు అంతే. సో మొత్తానికి అయితే ఓవరాల్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారని చెప్పేసి నేను అనొచ్చు. సో ఎందుకంటే పుష్ప 1లో చాలా సన్నగా పడినారు. సో పుష్ప 2లో చాలా వెయిట్ పెరిగారు. సో ఆ వెయిటేజ్కి ఆ క్యాటరైజేషన్కి అసలు మామూలు కాదు. హ్యాట్స్ ఆఫ్ అయ్యా. అసలు అన్న డ్యాన్స్ అసలు ఎర్రగా తీశాడు. చాలా రోజుల తర్వాత మనం అల్లు అర్జున్ గారి డ్యాన్స్ విశ్వరూపం చూడబోసాం. సో మొత్తానికి థియేటర్లో మాత్రం కేకలు వేలలు మామూలు కాదు. అల్లు అర్జున్ గారి కోసం చూడొచ్చు. ఈ సినిమా ఎన్ని ఖర్చు పెట్టైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే ఖచ్చితంగా చూడొచ్చు. సో మొత్తానికి అయితే మీరు ఈ సినిమాకి వెళ్ళారా? అయితే రేటింగ్ కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మూవీ డే 1 కలెక్షన్స్ ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.